V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయం కమిటీ సభ్యులు, గౌరవ అధ్యక్షుడు బేజాపు పైడిరాజు, అధ్యక్షుడు శ్రీ దువ్వి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు బొబ్బులి అప్పారావు, కార్యదర్శి శ్రీ కన్నం గణపతిరావు, ఉప కార్యదర్శి శ్రీ చుక్క పాపినాయుడు, కోశాధికారి వేముల వెంకట్రావు, ఉప కోశాధికారి డొక్కాల సోమేశ్వరరావు, అసిస్టెంట్ కార్యదర్శి శంకర అప్పల స్వామి, లీగల్ అడ్వైజ్ ఎలిమెంచలి గురునాథరావు, వ్యాకట్లో గిరి, కన్వీనర్ శ్రీ సూరి సతీష్, ఈ యొక్క కమిటీ సభ్యులు అందరూ సహకారంతో ఈ యొక్క సీతారామ స్వామి కార్యక్రమం ఘనంగా జరిగింది. నా పేరు గురునాథరావు, ఎక్స్ కమిటీ మెంబర్. నేను 30 సంవత్సరాల నుంచి ప్రతి శ్రీరామని సారి భారీగా జరుగుతున్నాయి సార్. ఈసారి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 మంది కళ్యాణం నుంచి ఇంచుమించు దగ్గర 3,000 పైన జనం స్వామివారి దర్శనంలో పాల్గొని పేద ప్రజలంతా సహకరించారు. ప్రతి సంవత్సరం కూడా నా కళ్యాణాన్ని అలా వేసుకుంటుందో మరింత అభివృద్ధి గారికి నా పేరు బేజప్ పేటూరు, శ్రీరామ యోగం శాసనం మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు ప్రస్తుతం అసలు శ్రీరామ యోగం శాసనం గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఇప్పటి వరకు జనాలు పోటీలు అయితే ఈ 14 గ్రామాల ప్రజలు కూడా భక్తులు వచ్చి ఈరోజు దర్శనాలు అభిషేకాలు చేయడం జరిగింది. ఇది ఈ యొక్క శ్రీరామ యోగ సేవా సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీరాముడి ప్రతిష్ట, సీతారాముడి ప్రతిష్ట 1994లో జరిగింది, 3వ నెల. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి కూడా భక్తులు పెరుగుతూ ఈరోజు ఈ యొక్క శ్రీరాముని లీలల శ్రీరామనవమిని సీతారాముల కళ్యాణ మహోత్సవంకి అందరూ భక్తులు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద అంగరంగ వైభవంగా జరపాలని, అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మన గొప్పరప్పరావు గారు, మన ఆనంద్ గారు, అలాగే 94 నుంచి 2024 వరకు కూడా అంతమంతలుగా శ్రీరాముడి ఆశీస్సులు ప్రజల మీద 14 గ్రామాల్లో ఉండబెట్టి భక్తులు సంవత్సరం పెరుగుతున్నారు. అది అతను లీలనది, అతను గొప్పతనం. ఆ ప్రజలలో ఎన్ని గుళ్ళు ఉన్నా సరే ఇక్కడ తెల్లవారు 4 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా ఆ ప్రసాదం స్వీకరించుకొని ఇంత మనస్ఫూర్తిగా ఆ ఆశీస్సులు తీసుకొని, శ్రీరాముడు ఆశీస్సులు తీసుకొని, కమిటీ వాళ్ళు కూడా మంచి ఆదరణ చేసుకొని మంచితనంతో అందరూ బాగా చేశారనుకున్నాము. మొత్తం 4 ఇది కూడా మాకు ఇల్లు ఉన్నాయి. 12 గంటలకు జరుగుతుంది. 4,000 మందికి పన్నసంలో కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 4-5 మంది ఒక పెద్దల్ని ఆలోచిస్తున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంటే భారీగా చేయాలని ఆలోచించాలి. మా కమిటీ సపోర్ట్, మా వైస్ ప్రెసిడెంట్ మా ఆనూరు కృష్ణ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మిగతా మా కమిటీ సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇంతకంటే భారీగా చేస్తాం. ప్రజలు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ బ్లాక్ వచ్చేస్తుంది. మాది యక్షజనాలు శ్రీరామ సంఘం. మాది నిర్మాణం మా నిర్వహణలో మేము చేస్తున్నాం. కాబట్టి శ్రీరాముడి గురించి ఇంతవరకు చాలామంది ఎంతో చెప్పుకున్నారు.
మాకు కూడా మేము ఈరోజు చెప్పుకోవాల్సింది ఏమిటంటే మేము మా గ్రామంలో కట్టుకుని శ్రీ హనుమాన్ సీతారాములు అని మేము నిర్మిస్తున్న రాముడి తాలూకా శక్తి మాకు ఎంతో ఉంది. కాబట్టి భగవంతుడు ఎల్లవేళలా మా గ్రామానికి మాకు ఈ గుడికి వచ్చిన వాళ్ళకి అందరికీ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా మాకు కాపాడి కాస్తారని మాకు ఎప్పుడు కూడా అభిమానంతో ప్రార్థిస్తున్నామండి. ఈసారి ఎప్పుడైనా ఏకపత్రులు అంటే ఆయన శ్రీరాముడు అలాగే తండ్రి మాట చెవదాటకుండా అడవులకు వెళ్ళి ఎన్నో అష్టకష్టాలు పడి మళ్ళీ ఆ రాజ్యానికి వచ్చే తీరు ఆయన ఎప్పుడైనా నేర్చుకోవాల్సిన భాగ్యం మనకు ఎంతో ఉందండి. అడవుపాలై మళ్ళీ రామరాజ్యం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు శ్రీరామరాజ్యంగా రామరాజ్యం అని చెప్పేసి చెప్పుకొని ప్రజలు ఎంతో సుఖశాంతులు అదే బాటలో అందరూ వెళ్ళిపోవాలి. అదే బాటలో అందరూ వెళ్ళి సుఖశాంతులు ఉండాలని జై శ్రీరామ్. జై చనిపోతున్నారు ఒక 20 నిమిషాలు. అక్కడి నుంచి ఇవాళ ఈ మనుష్య జన్మ వరకు వచ్చాం. ఈ ఇన్ని జాగ్రత్తగా ఆ విష్ణునామ స్మరణ చేయమన్నాడు. ఏ కార్యక్రమంలో అయినా సరే, ఓ రుద్రాభిషేకం చేసినా, ఓ చండీ హోమం చేసినా, గృహప్రవేశం మనం అదే సరైన సమయంలో చేసుకుంటాం. ఇవాళ రేపు అందరం మేము ఇప్పటికి నేను ఇది 3వ కళ చేద్దాం. ఇందులో భగవద్నామ స్మరణ చేస్తే ఇంకా విశేషం పెడతాం. కారణం మనందరికీ ఆ అనుగ్రహం దొరికింది కాబట్టి అవుతున్నంతసేపు ఓ నమో నారాయణాయ అనుకుంటూ కూడా ప్రతి పని చేస్తూ శ్రీరామ అనుకుంటూ, లేదా ఈ శ్లోకం అందరికీ వచ్చిందే. ఈ శ్లోకం చెప్తే ఒకసారి ఈ శ్లోకాన్ని చదివితే 1000 సార్లు శ్రీరామ శ్రీరామ అన్న ఫలితం